కొంచెం కష్టం. అదే ఛాలెంజ్ చేతితో తింటే 2 ముద్దలు పెడితే అయిపోతుంది. టైం వచ్చేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్టీఆర్ లోకం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్. ఫుడ్ ఐటమ్ ఏంటంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళు విన్నర్. ఓడిపోయిన వాళ్ళు 1 గార్లిక్ పీస్ అయితే తినాలా. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే చేతితో తినవద్దు, స్పూన్తో తినాలా. కలుపుకున్న రోజు స్పూన్ తోటి. గైస్ ఇప్పుడైతే టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏ టైంలో తింటామో ఇద్దరం చూద్దాం. మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారో వీడియో చూడకముందు కామెంట్ చేయండి. మా అక్క అయితే నాకన్నా ఫాస్ట్గా తినేస్తుంది. చూద్దాం లాస్ట్ వరకు ఓవర్ గెలిచి. టైం అయితే 1 minute 17 seconds అయింది. మనదైతే హాఫ్ కంప్లీట్ అవుతుంది. స్పూన్తో కొంచెం కష్టం. అదే ఛాలెంజ్. చేతితో తింటే 2 ముద్దలు పెడితే అయిపోతుంది. మంచిగా అంత ఒకసారి కలుపుకుంటున్నాం. అందుకే కలుపుకోను ఎవరన్నా. స్పూన్ లేకపోతే ఇప్పటివరకు అయిపోతుండే. మా అక్క వెళ్ళిపోయి తింటుంది. ఇప్పుడు తింటే అనుకోరు, మనమే గెలుస్తున్నాం కదా. టైం వచ్చేసి 3 minutes. కలపడం కూడా కష్టంగానే ఉంది స్పూన్. అయిపోయిందా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేయాలి.
పీస్ వచ్చేసి అంతా తినొచ్చు, ఐస్ ఒక్కటే. అక్కడికి ఏంటంటే ఇందాక అలా జలపురు పడ్డే తెలియదు, అట్లా తింటుంది ఆ ప్లేట్ లో. అంత సీన్ నేను చూసిన, నేనే పెట్టుకున్నా. అక్క యానిమల్ చేసుకోవడానికి పోయింది, అవి మీద జలపురు పడ్డాయి చూడలే, అయినా అట్లే తింటుంది. మన రైస్ అయితే ఫినిష్. 4 minutes 48 seconds. Okay. దిష్టి కొట్టుకుని ఫ్రెండ్స్. Five minutes 54 seconds. Finished. Rice complete, fish complete, water కూడా complete. సో ఈ వీడియోలో విన్నర్ వచ్చేసి నేనే. మా అక్క అయితే ఓడిపోయింది కాబట్టి చిన్న గాలికి తినిపించాను ఇప్పుడు చూడండి. మా అక్క అయితే ఇప్పుడు ఓడిపోయినందుకు ఇది మొత్తం అయితే కాదు, దీంట్లో ఒకటి పిజ్జా. గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోయి తెస్తున్నా. సమ్మ ఉండదు పెట్టు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని SDR లోకం ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.